అలా వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనే అనుమానంతో ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని కిరాతకంగా కాల్చి చంపేసింది. ఈ స్టోరీ వచ్చేసి బెంగుళూరులో జరిగింది. కిరణ్, ప్రేరణ అనే ఇద్దరు వ్యక్తులు టెలికాం డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ పాస్ట్ 1 ఇయర్ గా లవ్ లో ఉన్నారు. అండ్ ఈ లవ్ స్టోరీ ముదిరి ముదిరి పెళ్లి దాకా వెళ్ళింది. అండ్ వీళ్ళిద్దరూ సేమ్ ఏజ్, ఇద్దరికి 27 ఇయర్స్ ఏజ్ ఉంది వీళ్ళకి. ఒక రోజు వన్ ఫైన్ డే ప్రేరణ అనే అమ్మాయి కాల్ చేసింది. సో కిరణ్ వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత తను ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని చెప్పేసి కిరణ్ అనే అబ్బాయికి కళ్ళకి గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. ఇదేంటి ఇలా చేస్తున్నావంటే, డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తాను, స్టేట్స్ లో ఇలాగే ప్రపోజ్ చేస్తారని చెప్పేసి కళ్ళకి గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కట్టేసింది. సో ఈ కిరణ్ అనే వ్యక్తి కూడా దానికి యాక్సెప్ట్ చేశాడు. ఆల్రెడీ ప్లాన్ ప్రకారమే ఏదో కెమికల్ ని అక్కడ పక్కన పెట్టుకుందంట. ఆ కెమికల్ ని ఆయన మీద పోసేసి వెంటనే నిప్పు అంటించేసింది. ఏం జరిగింది అని తెలుసుకునే లోపు కిరణ్ మంటల్లో చిక్కుకుపోయి బాగా పెద్ద పెద్దగా అరుస్తూ చనిపోయాడు. ఇతను అరిసే టైంలో పక్కన వాళ్ళు వచ్చి చూసారంట. ఫస్ట్ చూసినప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారంట. కానీ ఈవిడ అక్కడనే కూర్చొని వీడియో రికార్డ్ చేస్తూ ఉంది. అందరూ వచ్చి చూసేసరికి చెప్పింది, నేనే ఇలా తగలబెట్టేశాను అని చెప్పింది. ఇంకా పోలీస్ వాళ్ళకి వెంటనే కాల్ చేసి చెప్తే పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఇలా చేశామని అడిగితే, నన్ను పెళ్లి చేసుకోడు అనే అనుమానం వచ్చి ఇలా చేశానని చెప్పేసి ధైర్యంగా సమాధానం చెప్పిందంట. సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో జరిగింది. షాజహాన్ అండ్ రెహానా అనే ఒక ప్రొద్దుటూరులోనే ఇద్దరికి కలిపి కొన్ని డేస్ బ్యాక్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ షాజహాన్ అనే అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తాడు. ఈ రెహానా అనే అమ్మాయి ఎంఎస్సి కంప్లీట్ చేసి గవర్నర్ దగ్గర నుంచి మెడల్ కూడా తీసుకుందంట రీసెంట్ గా. ఎంగేజ్మెంట్ అయిన కొన్నాళ్ళ తర్వాత నుంచి షాజహాన్ అనే అబ్బాయి రెహానా అనే అమ్మాయిని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తూ వచ్చాడంట. స్టార్టింగ్ లో ఇదేదో సరదాగా చెప్పాడని అనుకున్న ఆవిడ ఇంకా ఈ రోజు అలా చెప్పేసరికి ఫ్యాన్ కి ఊరేసుకుని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకుని 12 పేజెస్ సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. సో ఇలా ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయింది, హెరాస్ చేశాడని. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.